ఐబొమ్మ రవిని ఈరోజు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ రవిని నిన్న కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది. 3 రోజులు 3 కేసుల్లో కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఒక్కో కేసుకు ఒక్కో రోజు కస్టడీకి అనుమతించారు. 4 కేసుల్లో ఒక కేసులో కస్టడీ తిరస్కరించింది కోర్టు. శనివారం, సోమవారం, మంగళవారం కస్టడీ విచారణ చేయనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. బెయిల్పై సోమవారం మరోసారి వాదన విననుంది నాంపల్లి కోర్టు. రైట్, సైబర్ క్రైమ్ స్టేషన్ నుంచి మా కరెస్పాండెంట్ అమర్ మరిన్ని వివరాలు ఇస్తారు. అమర్, చెప్పండి. సోమవారం బెయిల్ పిటిషన్పై వాదనలు అలాగే వినన్నట్టుగా కోర్టు తెలుస్తోంది. అయితే కస్టడీ 4ట్లో ఒకదాన్ని తిరస్కరించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే మంగళవారం వరకు కూడా ఈ విచారణ సాగుతుందా? ఎలాంటి కొత్త అంశాలు వెలికి చూసే అవకాశం ఉంది? ఏం చెప్తున్నారు పోలీస్? అప్డేట్ చెప్పండి. 100% కొత్త అంశం తెరపైకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు నిర్వహించిన విచారణ ఒకవైపు ఉంటే, ఇప్పుడు నిర్వహించబోయే విచారణకు సంబంధించి ఆర్థికపరమైన అంశాలే టార్గెట్గా విచారణ చేస్తామని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఐబొమ్మ రవికి సంబంధించి 3 కేసుల్లో 3 రోజులు కస్టడీకి అనుమతించింది. శనివారం, సోమవారం, మంగళవారం, ఆదివారం సెలవు దినం కావడంతో ఒక్కో కేసుకు ఒక్కొక్క రోజును కోర్టు కేటాయించింది. దీంతో 3 రోజుల పాటు ఆ రవిని విచారించనున్నారు. చెంచల్గూడ ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి రవిని మరి కాసేపట్లో కస్టడీకి తీసుకుంటారు. కస్టడీకి తీసుకున్న తర్వాత ఒక్క కేసులో ఒకరోజు కస్టడీ కాబట్టి ఈరోజు మధ్యాహ్నం లోపు కస్టడీ తీసుకొని 2-3 గంటల పాటు విచారణ జరిపి ఆ తర్వాత సాయంత్రం లోపు మరోసారి నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే ఐబొమ్మ రవి ఏదైతే డొమైన్ల వ్యవహారానికి సంబంధించి కీలకంగా కొంత లీడును సైబర్ క్రైమ్ పోలీసులు సంపాదించారు. ఈ నేపథ్యంలోనే ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఎక్కువగా భారీగా ట్రాన్సాక్షన్స్ ఉండడంతో ఆ ట్రాన్సాక్షన్ మీదే సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఒకవైపు నాంపల్లి కోర్టులో గతంలో కొనసాగిన వాదనలకు సంబంధించి చూసుకుంటే అతనికి బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇస్తే కేసు నీరు గారుతుంది, ఈ విచారణకు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే నాంపల్లి కోర్టులో విచారణ సందర్భంలో తెలిపిన నేపథ్యం